రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు శాప్ లీగ్స్ పోటీల్లో భాగంగా మంగళవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సైక్లింగ్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపిక పోటీలకు బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అండర్ 18 విభాగంలో బాలబాలికలకు పోటీలు నిర్వహించారు. ప్రతిభ గల విద్యార్థులను ఎంపిక చేశారు. పోటీలను ఇన్ఛార్జ్ క్రీడా అభివృద్ధి అధికారి ఎం రమేష్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. బాలురు 8 మంది, 5 బాలికలు ఈ నెల 28 మార్చి 1న ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మన శాప్ ఆదేశాల మేరకు, మన జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మనం శాప్ లీగ్స్ అనేది ఈ సంవత్సరం 2026లో ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు 31 క్రీడాంశాల్లో 26 జిల్లాల్లో అన్ని ఈవెంట్లు కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది రెండో విభాగం, అంటే ఒక క్రీడాంశం అయిపోయింది. చెస్ విభాగం. చెస్ విభాగంలో మన జిల్లా నుంచి మన టీం వెళ్ళి రాష్ట్ర స్థాయిలో 2 బహుమతులు గెలుచుకున్నారు, 2 మెడల్స్. అలాగే దాంట్లో భాగంగానే ఈరోజు మనం సైక్లింగ్ పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా ఒక 25 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళలో ఒక 16 మందిని మనం రాష్ట్ర స్థాయి పోటీలు రేపు జరగబోయే ఫిబ్రవరి 28, మార్చి 1 ఎన్టీఆర్ జిల్లాలో అంటే విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది. వీళ్ళు కూడా అక్కడ బాగా ప్రతిభని కనపరిచి చెస్లో 2 మెడల్స్ సాధించారు. అలాగే సైక్లింగ్లో మనకి 3 మెడల్స్ రావాలని చెప్పి మంచిగా కోరుకుంటున్నాను. నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.